ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ లోకంలో ఎవరి ఆలోచన అయినా సరే జ్ఞాపకం పెట్టుకోండి, ఆత్మీయంగా నడిపించే వారి ఆలోచన తప్ప లోకానుసారంగా నడిపించబడే వారి ఆలోచనలు ఏమాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక ఆలోచనకర్త ఉన్నాడు. స్నేహితుడే కానీ, కుటుంబంలో కానీ, లేకపోతే మన సహవాసంలో ఎవరిని నిలిచేటువంటి వారు కానీ, ఎవరో ఒకళ్ళు ఇదిగో ఇతడు పలానా వ్యక్తి ద్వారా నడిపించబడతాడు, ఇదిగో ఇతను పలానా వ్యక్తి యొక్క సలహాలు తీసుకుంటాడు, ఇదిగో పలానా వ్యక్తి యొక్క ఆలోచనలు తీసుకుంటాడు అని చెప్పుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉంటారు. వారు ఏం చేస్తారంటే నడిపించే విధానంలో మేలు కోరేవారు కొంతమంది అయితే నాశనం కోరేవాళ్ళు చాలామంది. ఈనాడు కుటుంబాలు పతనం అవ్వడానికి, సంఘాలు పతనం అవ్వడానికి, జీవితాలు విచ్ఛిన్నం అవ్వడానికి గల కారణం ఎవరో ఒకరి ఆలోచన తీసుకొని నడిపించబడటం వలనే అని ప్రప్రథమంగా ఈ వాక్యాన్ని బట్టి చెప్పగలను. ఎందుకంటే ప్రియమైన దేవుని ప్రజలారా, ఆలోచన